సంగారెడ్డి పట్టణం 7వ వార్డు కల్వకుంటలో శ్రీ దుర్గామాత పునఃప్రతిష్ఠ పురస్కరించుకొని గ్రామోత్సవంలో భాగంగా బోనాల పండుగ ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి శేఖర్ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు మహోత్సవం ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించిన మహిళలు, భక్తులు, గ్రామస్తులు. నాడు కల్వకుంట గ్రామం లోపల దుర్గామాత ప్రతిష్టోత్సవం జరిగినది. దానికి అనుబంధంగా ఇవాళ గ్రామోత్సవం అనగా బోనాలు తీయడము, ఘటాన్ని తీయడము చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేసినారు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా గ్రామ ప్రజల తరపున, భక్తజనుల తరపున అందరికి కూడా అమ్మవారికి వారికి వచ్చిన రీతిలో అమ్మవారిని పూజించినారు. వారందరిపైన అమ్మవారి కరుణా కటాక్షాలు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి భగవద్బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. 9వ తారీఖు 9
మార్చ్ 2025 నాడు అమ్మవారిని దుర్గామాత అమ్మవారిని పునః ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు అనగా 16/3/2025 నాడు బోనాల పండుగ అమ్మవారికి బోనాలు ఘనంగా కల్వకుంట ప్రజలందరూ ఘనంగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించినారు. కావున మా కల్వకుంట గ్రామ ప్రజలందరికీ మరియు సంగారెడ్డి వాసులందరికీ మా యొక్క ధన్యవాదములు. కావున అందరికీ అమ్మవారి దయా కృపాలు ఉండాలని తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మా యొక్క మన విన్నపం. అందరికీ మా యొక్క శుభాభివందనములు. జై దుర్గా భవాని. ఈ నెల మార్చి 9వ తేదీన దుర్గామాతను పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ పూజల అనుగుణంగా ఈరోజు ఘనంగా బోనాలు అందరూ కూడా కల్వకుంట గ్రామస్తులందరూ కూడా దుర్గా భవాని మాతను బోనాలు సమర్పించుకున్నాము. అమ్మ భవానీ మాత యొక్క దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై భవాని.